పానీపూరి బిజినెస్ గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా చర్చించుకుందాం. అసలు పానీపూరి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, పెట్టుబడి ఎంత అవుతుంది, అసలు ఈ బిజినెస్ను సక్సెస్ఫుల్గా ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేర్చుకుందాం. అసలు పానీపూరి అంటే ఇదొక స్ట్రీట్ బిజినెస్, స్ట్రీట్ ఫుడ్ అన్నమాట. ఈ స్ట్రీట్ ఫుడ్ను చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారు. కాబట్టి ఈ పానీపూరికి మంచి డిమాండ్ ఉంది. అది విలేజ్లలో కానీ, చిన్న చిన్న టౌన్లలో కానీ, పెద్ద సిటీలలో కానీ, ఎక్కడైనా కూడా ఈ యొక్క పానీపూరి బిజినెస్కు మంచి డిమాండ్ ఉంది అన్నమాట. కాబట్టి పానీపూరి బిజినెస్ ద్వారా మీరు నెలకు ఎంత లేదనే కనీసం 50,000 నుంచి 60,000 వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు అన్నమాట. అందులో ఇది డైలీ క్యాష్ ఫ్లో బిజినెస్. కాబట్టి పానీపూరి బిజినెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ అని కూడా చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ పానీపూరి బిజినెస్కు అయ్యేటటువంటి పెట్టుబడి 8,000 నుంచి 10,000 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చేటువంటి బెస్ట్ బిజినెస్లలో పానీపూరి బిజినెస్ కూడా ఒకటి. పానీపూరి బిజినెస్ చేయడానికి పెద్దగా అంటే షాపులు అలాంటివి ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న బండి ఉన్న చాలు, లేదండి ఒక చిన్న స్టాండ్ ఉన్న చాలు. దాని మీద అయినా కూడా చాలా ఈజీగా సునాయాసంగా ఈ యొక్క పానీపూరి బిజినెస్ను స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పానీపూరి బిజినెస్కు అయ్యేటటువంటి ఆ రా మెటీరియల్ ప్లస్ ఈ యొక్క పాత్రలు, సరుకులు వీటన్నిటికీ కలిపి 8,000 నుంచి 10,000 రూపాయల వరకు మాత్రమే పెట్టుబడి అవుతుంది అన్నమాట. సో అతి తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ పానీపూరి బిజినెస్. ఈ పానీపూరి బిజినెస్ లాభాలు ఎలా వస్తాయి అంటే రోజుకు మీరు రోజుకు వచ్చేసి 100 నుంచి 200 ప్లేట్లు పానీపూరీలు అమ్మితే ఒక్కొక్క ప్లేటు 20 రూపాయల చొప్పున వేసుకున్నా కానీ సగటున రోజుకు వచ్చేసి కనీసం 4,000 నుంచి 4,000 వరకు, 3,000 నుంచి 4,000 వరకు ఆదాయం ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. ఈ ఖర్చులన్నీ తీసివేయంగా కనీసం రోజుకు వచ్చేసి 1,200 నుంచి 2,000 రూపాయల వరకు ఆదాయం ఉంటుందన్నమాట. ఈ విధంగా నెలవారీ చూస్తే కనుక కనీసం 50,000 నుంచి 60,000 వరకు ఈజీగా లాభం వచ్చేటటువంటి బెస్ట్ బిజినెస్ ఇదేనండి. బెస్ట్ క్యాష్ ఫ్లో బిజినెస్, డైలీ క్యాష్, డైలీ కస్టమర్, ఖచ్చితంగా ఇది డిమాండ్ తగ్గినటువంటి బిజినెస్ అన్నమాట. సో ఈ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే బాగా బిజినెస్ సక్సెస్ కావడానికి ఎక్కడ బాగా బిజినెస్కి బాగా జరుగుతుందంటే స్కూల్స్, కాలేజ్ ఏరియాలు ప్లస్ మార్కెట్ ఏరియాలు, జనాలు రద్దీగా ఉండే ఏరియాలు, బస్ స్టాండ్లు, ఇంకా రెసిడెన్షియల్స్ పక్కన ఈ ఏరియాల్లో కనుక ఈ ఫాస్ట్ ఫుడ్ కనుక దేవాలయాలు, టెంపుల్స్ దగ్గర కూడా ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ పానీపూరి బిజినెస్ చాలా బాగా జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఏరియాలలో అంటే జనాలు రద్దీగా ఉన్న ఏరియాలలో కూడా ఈ పానీపూరి బిజినెస్ చాలా బాగా జరుగుతుంది అన్నమాట. కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను సంపాదించేటటువంటి బెస్ట్ బిజినెస్లలో పానీపూరి బిజినెస్ కూడా ఒకటని మనము చాలా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది ఈ యొక్క పానీపూరి బిజినెస్ గురించి. అయితే ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ముందు మెయిన్ ఏం చేయాలంటే ఇంకా టేస్ట్ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, ప్లస్ నీట్నెస్ కూడా చాలా అవసరం. కస్టమర్లను ప్రేమగా పలకరించాలి, నవ్వుతో ఆప్యాయంగా ఇవ్వాలి అన్నమాట. కస్టమర్స్కు ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత బిజినెస్ బాగా జరుగుతుందన్నమాట. ఇంకొకటి టేస్ట్లో ఎక్కడ కూడా తేడా లేకుండా మంచి టేస్ట్గా రుచికరమైనటువంటి ఒక మసాలాలు కానీ, పానీ కానీ, పూరీలో కూడా మంచి క్వాలిటీ పూరీలు తయారు చేసి సేల్ చేయడం ద్వారా ఈ యొక్క బిజినెస్ 100% సక్సెస్ అవడం జరుగుతుంది అన్నమాట. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి మంచి ఒక పానీపూరి బిజినెస్ గురించి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇటువంటి మంచి బిజినెస్ గురించి మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఆశీర్వదించండి. మీ యొక్క ఇంట్రెస్ట్కు, మీ యొక్క బిజినెస్ కాన్సెప్ట్కు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.